శ్రీరామ్ జయరామ్ జై జయరామ్. శ్రీమద్ రామాయణము అందులోని సుందరకాండ, ముఖ్యంగా సుందరకాండలోని ఏ శ్లోకాలు మనం ప్రతినిత్యం చదువుకోవడం వలన సకల శుభ ఫలితాలు పొందుతామో, వేదనలు తొలగించుకుంటామో, ఉద్యోగాలు సంపాదించుకోవడం, శత్రుబాధ నివారణ, కోర్టు కారాగృహముల నుంచి మనకి విముక్తి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకుంటున్నాం కదా. అజ్ఞాన నివృత్తికి మనం సుందరకాండలోని ఏ సర్గలో ఏ శ్లోకాన్ని పఠిస్తే మనకి ఇది ప్రతినిత్యం కూడా మనం జ్ఞాన మార్గంలోకి ముందుకు వెళ్తాము. ఆ జ్ఞాన మార్గంలోకి వెళ్ళినప్పుడు ముందు మనశ్శాంతి చేకూరుతుందండి. అలా వెళ్తాము అన్నది తెలుసుకుందాం. సర్వాభీష్ట సిద్ధికి అలాగే అనేక శ్లోకాలు ఇంకా ముందు ముందు చెప్పబడ్డాయి, అవన్నీ కూడా చెప్పుకుందాం. అజ్ఞాన నివృత్తికి ఇది 11వ సర్గలో 1వ శ్లోకం అండి. 11వ సర్గలో 1వ శ్లోకం. మన పిల్లలు చూడండి, చెప్పిన మాట వినరు, అజ్ఞానంతో ఉంటారు. వాళ్ళకి ఎంత చెప్పినా బుర్రకెక్కదండి. వాళ్ళు తప్పుడు మార్గంలోనే వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ తల్లులు కానీ తండ్రులు కానీ లేదా బ్రాహ్మణుల చేత కానీ స్పష్టంగా చదివేవారు ఎవరైనా ఉంటే వారి చేత కానీ ఇవి చదివించుకోండి. 11వ సర్గ 1వ శ్లోకం. అవధూయాయ చ తాం బుద్ధిం బభూవావస్థితస్తదా జగామ చాపరాం చింతాం సీతాం ప్రతి మహాకపి. అవధూయ చ తాం బుద్ధిం బభూవావస్థితస్తదా జగామ చాపరాం చింతాం సీతాం ప్రతి మహాకపి. ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం మీరు 108 సార్లు పారాయణ చేయడం కానీ, ముందు నోరు తిరిగి స్పష్టత వచ్చే వరకు 3 సార్లు, 5 సార్లు, 7 సార్లు, 11 సార్లకు వెళ్ళండి. తర్వాత 108కి వెళ్ళండి. అలా అలవాటు అయ్యే వరకు కూడా 3 త్రిసంధ్యలలో 3 కాలాలు, పొద్దున్న మధ్యాహ్నం రాత్రి కూడా, సాయంత్రం దీపం పెట్టినప్పుడు కూడా ఈ పిల్లల పేర్లు చెప్పుకొని మీరు ఇది చదవండి. చదివిన తర్వాత ప్రతి నిత్యం కూడా అరటిపండునే నివేదనగా పెట్టండి. ఇలా 40 రోజులు చేయండి. స్వామికి తమలపాకులతో మొదటి రోజు ఆఖరి రోజు అష్టోత్తరం చేయండి. మధ్యలో ప్రతినిత్యం స్వామికి షోడశోపచార పూజ చేసుకోండి. చేసింది ఈ శ్లోకాన్ని పారాయణ చేసినట్లయితే మీ ఇంట్లో ఇలాంటి అజ్ఞానంతో ఉన్న మనుషులతో మాట్లాడలేక ఇబ్బంది పడుతున్నవన్నీ సమస్యలు కూడా తొలగి వాళ్ళు కూడా సరిగా పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు వెళ్ళే దోవ మనకి కనబడుతుంది. అయితే అవధూయచ తాం బుద్ధిం బభూవావస్థితస్తదా జగామ చాపరాం చింతాం సీతాం ప్రతి మహాకపి. ఇది శ్లోకం ఉంది, మరి అర్థం కూడా తెలుసుకోవాలి కదా. దీని అర్థం చెప్తాను, వినండి. ఇది 11వ సర్గ సుందరకాండలో 11వ సర్గ. అవధూ ఇక్కడ అవధూయ అని చదవకండి. అవధూయ చ తాం బుద్ధిం బభూవావస్థిత ఒకటే పదం. స్తదా జగామ చాపరాం చింతాం సీతాం ప్రతి మహాకపి. హనుమంతుడు తనకు వచ్చిన ఆలోచనను వానర చాపలమును త్రోసిపుచ్చి కొంచెం స్థిమితపడి సీతను గూర్చి ఇంకొక ఆలోచన చేశాను. అంటే ఆయన ముందు సీతాదేవి ఎక్కడ ఉంది అని వెతకడానికి లంకలో ప్రవేశించినప్పుడు అనేక స్త్రీలు కనబడుతూ ఉంటారు, రాక్షస స్త్రీలందరూ. వాళ్ళందరూ రావణాసురుడి యొక్క మందిరంలో కనబడతారు. ఒకళ్ళు ఒళ్ళు పై తెలగకుండా తాగేసి తినేసి, ఆడవాళ్ళు కూడా బట్టలు సరిగా లేకుండా ఒంటి మీద ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ప్రియుడు అనుకుని ఆడవాళ్ళనే కౌగిలించుకుని ఇలాంటి ఆ ప్రదేశం అంతా ఎలా ఉందంటే భీకరంగా ఉంది. అవన్నీ చూసి భయపడిపోయి సీతాదేవిని నేను ఇక్కడ వెతకడం ఏమిటి, నా అజ్ఞానం కాకపోతే, ఆవిడంత మహాపతివ్రత గొప్ప తల్లి ఆవిడ, రాముల వారి ధర్మపత్ని ఇలాంటి చోట ఇలాంటి ప్రదేశాల్లో ఉంటున్నా, అయ్యో నేను ఎంత పొరపాటు చేశానో అని చెప్పి ఆయన బాధపడతారనమాట. అటువంటి మనకి తెలియకుండా అలా క్షణకాలంలో కొన్ని అనుమానాలు పడతాం. అదొక అజ్ఞానంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అటువంటి అజ్ఞానాన్ని తొలగించే గొప్ప శ్లోకం అండి. అదే హనుమంతుల వారు భోగములు అనుభవిస్తుందా,
సీతమ్మ తల్లి భోగములు అనుభవిస్తుందా? అనుభవించదు కదా. రాముల వారి కోసం ఎదురు చూస్తున్న సీతమ్మ తల్లి అటువంటి పుణ్య దంపతులు, వాళ్ళు లోకానికే పుణ్య దంపతులు. ఆవిడ ఇలాంటి భోగాలు అనుభవించే చోటు ఉంటుందా? అయ్యయ్యో, నేను ఎంత అజ్ఞానంతో వెతికాను అని అనుకుంటారండి. అది అలాంటి అజ్ఞాన నివృత్తి పోవడానికై ఈ శ్లోకాన్ని అందరూ చదవండి. ఈ శ్లోకం డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ప్రతినిత్యం అరటిపండు నివేదన చేయండి. మనం తెలిసి తెలియక చేసిన ఇలాంటి అజ్ఞాన పొరపాట్లు కూడా తొలగి మనకి శుభం జరుగుతుంది. రేపటి భాగంలో ఇంకో శ్లోకం తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.